ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రభాస్ సినిమా 40 crores ఓపెనింగ్ డే వచ్చింది, బాహుబలి 2. సాహోకి నేను హిందీ మాట్లాడతాను, ఏదో 22, 23 అంత వచ్చింది. ఇది 4 or 5 వచ్చింది రాధేశ్యామ్, యూనో. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఆన్ ద సేమ్ బడ్జెట్. అది బాహుబలి 2కి 20-30% అంతే చేశారు అన్ని కాస్ట్లన్నీ, అవి మారలేదు. ఎందుకు? విత్ ద హోప్ దట్ దే విల్ రీచ్ దర్. ఈ మ్యాసివ్గా పడిపోయి ఇట్ విల్ ఇంకర్ లాసెస్. ఆ లాసెస్ ఎవరికి వస్తున్నాయి? 2 3 వస్తాయి, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ లెట్స్ సే. ఎందుకు? వాళ్ళందరూ వాళ్ళు చేసే విజను బాహుబలి కలెక్షన్స్ని బెంచ్ మార్క్ కింద పెట్టి చేసిన బిజినెస్ ఆస్పెక్ట్స్ అయినాయి. ఓకే, సో ఒక విధంగా చూస్తే ఈ 10 మంది అంటే నీ ఊరికి ఫిగర్స్ పడేస్తున్నా. 300 crores బాహుబలి అని అయింది అంటే 300 crores 2000 crores ఏమో బాహుబలికి వచ్చింది సపోజ్. వీళ్ళు ఏంటి 500-400 కోట్లు పెట్టి 400 అంటే 10 మంది తీసారు అనుకోండి, 4000 కోట్లు. 4000 కోట్లో 3000 కోట్లు పోయినాయి. అప్పుడు రాజమౌళి మొలాన ఇంత నష్టం వచ్చింది ఇండస్ట్రీకి అంటే చాలామంది నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ రాజమౌళి నాశనం చేసాడు నా కొడుకు అని బూతులు తిట్టడం. ఎందుకు? వాళ్ళకి అక్కసు. ఇప్పుడు వాడి సినిమా ఆడింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి డైరెక్టర్ నాకు అది కావాలి, విఎఫ్ఎక్స్ కావాలి, ఈ సబ్జెక్ట్ తీస్తా ఆ సబ్జెక్ట్ తీస్తా అని దొబ్బుతున్నాడు. హీరోలేమో ప్రభాస్ అంత అయినప్పుడు మేమేం తాపకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కోరికలు తీర్చడానికి ప్రొడ్యూసర్గా మేము చచ్చిపోతున్నాం అన్నారు. అయినా కూడా ఎందుకు తీశారు? వాళ్ళకి ఆశ ఉంది కదా. ఫైనల్గా నేను 500 కోట్లు పెడితే 2000 కోట్లు రావడానికి ఛాన్స్ ఉందని ఆశ ప్రొడ్యూసర్కి మాత్రం ఎందుకు ఉండదు? అది ఓకే, 2000 కాదు 1000 కాదు 500 అంటే మీకేంటి ఒక మార్జిన్ అంత పెద్దగా ఉందని ఫీలింగ్ ఉంది, యూనో. ఇంకోటి మీరు రూమ్లో ఉన్నప్పుడు మీ కథ మీకు బాహుబలి కథ కన్నా బాగుంటుంది, RRR కన్నా బాగుంటుంది. మీరు రూమ్లో ఉన్నప్పుడు చేయొచ్చు అనిపిస్తుంది. మనం ఆ విఎఫ్ఎక్స్ తీసుకొస్తే మనం ఈయన తీసుకొద్దాం, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చేసినోడిని, లేకపోతే నో టైమ్ టు డై చేసినోడిని, లేకపోతే అవెంజర్స్ చేసినోడిని. అది మార్చేటప్పటికి వాళ్ళు మొత్తం అంతా అయిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది. ఇది కూడా యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ లైక్ ఏ న్యూ థింగ్. షోలే వచ్చినప్పుడు జరిగింది అది. అప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఫర్గాట్ హిస్ నేమ్, బర్నింగ్ ట్రైన్ అని తీసాడు ఒక సినిమా. అవును, గుర్తుంది. బర్నింగ్ ట్రైను వాళ్ళు అప్పుడు ఆ మిక్సింగ్ అంతా లండన్లో చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మాటికి ఫోన్ చేసి ఆ టెక్నీషియన్స్ అందరూ షోలేలో పనిచేశారు, సౌండ్ వాళ్ళు. ఆ సౌండ్ కూడా చెప్పాడు నాకు ఎలా ఉంది సినిమా అంటే చాలా బాగుంది సార్. షోలేలాగా ఆడుతుందా, షోలే కానీ ఎక్కువ ఆడుతుందా చెప్పమన్నాడు అండి. అదేమో డిజాస్టర్ అది బర్నింగ్ ట్రైన్ ఫైనల్గా. సో ఇది ఎప్పుడు జరిగింది, నాట్ లైక్ ద ఫస్ట్ టైం. బట్ ఇప్పుడున్న నంబర్స్, స్కేలు, దాని సౌండ్ ఇన్ ద సోషల్ మీడియా, దట్ ఈస్ వేర్ ద హోల్ పాయింట్ ఇస్. అది ఓకే. సో ఇప్పుడేంటి ఒకలాగా చూస్తే రాజమౌళి మూలాన ఇండస్ట్రీకి 10,000 కోట్లు నష్టం వచ్చింది అనుకుందాం ఒక నిమిషం. కానీ అక్కడ ఒక ఇదేంటంటే స్ట్రేంజ్ థింగ్, 10,000 కోట్ల నష్టం రాలేదు. 10,000 కోట్ల నష్టం 2-3 వచ్చింది, 2, 10, 100, 20. డబ్బులని ఇండస్ట్రీ ఎప్పుడు పావు, దట్ ఈస్ ఎ మిస్కన్సెప్షన్. ఎవరైనా ఒకరి జేబులో నుంచి ఇంకోటి జేబులో కాదు. మీకు 400 కోట్లు ఖర్చు అయినది అంటే ఏంటి దాని అర్థం? మీరు ఆర్టిస్టులకి ఇచ్చారు, టెక్నీషియన్స్కి ఇచ్చారు, వెండర్స్కి ఇచ్చారు, వర్కర్స్కి ఇచ్చారు, జూనియర్ ఆర్టిస్టులకి ఇచ్చారు. ఈ అన్ని అందరి జేబుల్లోకి వెళ్ళినప్పుడు ఒకరి జేబులో నుంచి వీడికి ఖర్చు అయింది, వాళ్ళకి వచ్చినాయి. ఓకే, దే క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దెమ్. వీళ్ళ జేబుల్లో ఎక్కువగా 400 కోట్లు ఎవడో ఖర్చు పెట్టగలదు? ఉన్నోడే ఖర్చు పెట్టగలుగుతారు కదా. అవును, ఐదర్ ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు, లేకపోతే రేజ్ చేసే కెపాసిటీ ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు. సో వాడి నుంచి అందరికీ వెళ్ళినాయి. అప్పుడేంటి, రాజమౌళి తనకి తను తెలియకుండానే ఒక ఎక్స్ట్రాడినరీ చారిటీ చేశాడు. ఇది రాజమౌళి జేబు నుంచి వెళ్ళదు అది. కానీ రాజమౌళి మూలాన వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఏదో చేద్దామని వాళ్ళ డబ్బులని వేరే వాళ్ళకి దానం ఇచ్చారు. ఈ తప్పు రాజమౌళి గారు అంటారు. తప్పు ఈజ్ నాట్ ద పాయింట్. బై డిఫాల్ట్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ పీపుల్ స్పెండ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ పీపుల్, నాట్ ఫర్ దెమ్సెల్వ్స్. అది ఇప్పుడు మీకు ఎప్పుడైనా కేపిటలిజం అనేది నడిచేది గ్రీడ్తో. నాకేం కావాలి, నేనే డబ్బున్న అవ్వాలి. డబ్బున్నోడు ఎప్పుడు ఏం చేస్తాడు, నా డబ్బు ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ఇంకా డబ్బు రావాలి అని గ్రీడ్ ఉంటుంది. అవును. ఓకే, ఆ గ్రీడ్ తోటి
ఒకే సినిమాతో 2000 కోట్లు కొట్టేద్దాం, 500 కోట్లు ఖర్చు పెడితే 2000 కోట్లు వచ్చేస్తుంది అనే గ్రీడ్ తోటి ఇన్వెస్ట్ చేశాడు. ఈ 500 400 కోట్లు పోయినాయి అనుకోండి సపోజ్. ఈ 400 కోట్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు మంచి జరిగినట్టే కదా. అవును. విచ్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ. సొసైటీలో ఎంతో కొంత సమానత్వం ఉండాలి, ఒకే ఒక్కరి దగ్గర ఉండిపోకూడదు. మనీ షుడ్ నాట్ బీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎ ఫ్యూ పీపుల్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. మీకు అప్పుడు ట్రికల్ డౌన్ ఎకానమీలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో వస్తూ ఉంటుంది అలా కిందకి అది తప్పకుండా. సో అప్పుడు దాన్ని ఫెసిలిటేట్ చేసినవాడు రాజమౌళి. సో రాజమౌళి మూలాన ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వర్కర్లు టెక్నీషియన్స్ వాళ్ళందరూ చాలా రిచ్ అయిపోతారు. ఇప్పుడు ఇన్ని మీకు విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కానీ ఇది అది అన్నీ వచ్చేసింది దేని మూలాన? బికాస్ ఆఫ్ దిస్ రాజమౌళి. సో అది తను కావాలని చేస్తున్నాడా అది పాయింట్ కాదు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఈవెన్ ఒక ఎనీ పర్సన్ అతనికి ఉన్న యాటిట్యూడ్ అతను చేసిన దాని గురించి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తాయి, కానీ ఆ టార్గెట్ రాజమౌళికి ఉంటుందని నేను అంటలా. దట్ ఈస్ నాట్ ద పాయింట్. బట్ బై డిఫాల్ట్ హీస్ వర్కింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎ స్ట్రేంజ్ వే. సో ఒక ఆల్మోస్ట్ ఒక రాబిన్ హుడ్ లాగా. You can say Robin Hood, like phenomenon kada. Unintentional Robin Hood, correct. Unintentional Robin Hood ఉన్నోళ్ళ దగ్గర నుంచి. I like this రాజమౌళి రాబిన్ హుడ్ అంటారు, కరెక్ట్. అంటే గొప్పోళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి బేదోళ్ళకి పనిచేయటం. కానీ ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే తను కొట్టేయకుండా వాళ్ళతో వాళ్ళే కొట్టేయించబడి వాళ్ళని దోచుకుని ఇచ్చేస్తున్నారు పేదలకి. దీని ఎగ్జాంపుల్ ఎక్కడ చూశానంటే నేను, ఇట్స్ అ పాయింట్. ఇప్పుడు నానా పాటేకర్ ఒక అలవాటు ఉంటుంది ఆయనకి, ఏదో ఒక బాబా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏ ఒక ఆశ్రమం, బాబా అంతే హిజ్ నేమ్ ఇస్. రెమ్యునరేషను నానా పాటేకర్ 4 కోట్లు తీసుకుంటే 2 కోట్లు ఆ ఆశ్రమంకి ఇవ్వాలి. ఇది ప్రొడ్యూసర్. ఓకే, అప్పుడు ఏం చేస్తాడు నానా పాటేకరు? ఆ 2 కోట్లు ప్రొడ్యూసర్ ఇప్పిస్తాడు. నేను ఇస్తానని చెప్పట్లా, నాకు 2 కోట్లు చెక్కు, 2 కోట్లు దానికి ఇమ్మంటాడు. ఓకే, అప్పుడు నానా పాటేకర్ కావాలి. నానా పాటేకర్ 2 కోట్లు 4 కోట్ల పాయింట్ కాదు అది. ఈ 4 కోట్లు ఒప్పుకుంటే ఆడు ఎవరెవరికి ఇమ్మంటే అడిగేస్తాడు. అవును. నానా పాటేకర్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళలో గిల్ట్ తెప్పించాలని. అతనే ఇప్పిస్తే దీన్ని నేర్చుకుని ఇంకో 10 మంది చేస్తారని. అప్పుడు ఏంటి, ఇంకోటి ఏంటంటే రాజమౌళి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే తనకున్న ఒక డేంజరస్ వెపన్ ఏంటంటే సైలెన్స్. అవును, అంతేగా. అప్పుడు తను చెప్పడు ఎప్పుడు ఏమి చేస్తే అసలు సినిమా హిట్ అవుతుంది, సినిమా హిట్ అవ్వటానికి రహస్యం ఏంటని చెప్పడు. అని ఫస్ట్ ఆఫ్ తను చెప్పాల్సిన అవసరం లేదు, అది వేరే విషయం. అప్పుడు ఏమవుతుందంటే తను చెప్పకపోయేసరికి వీళ్ళు ఊహించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు రకరకాలుగా ఊహించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా రాజమౌళితో మాట్లాడినప్పుడు మెసేజ్ ఏదో నేను అడుగుతాను క్వశ్చన్, దానికి తను ఏదో చెప్తాడు. ఇప్పుడు నేను బాహుబలి సినిమాలో ఎంత విజువల్ గ్రాండియర్ ఉన్నా, ఎంత ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ ఉన్నా కూడా ఫైనల్గా బ్లడ్ అండ్ స్వెట్ ఉంటుంది. దట్ ఈస్ ద రిలేటబుల్ ఫ్యాక్టర్. ఒక హ్యూమన్ బీయింగ్కి రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ప్రభాస్ దెబ్బలాడుతున్నప్పుడు అతను చెమట లేకపోతే కొట్టినప్పుడు రక్తం, ఆ ఆస్పెక్ట్లో మీకు ఆ ప్రభాస్ క్యారెక్టర్కి విపరీతంగా మనం కనెక్ట్ అయిపోతాం దాంట్లో. అది ఇప్పుడు మీరు విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ రాధేశ్యామ్లో కానీ లేకపోతే మన ఆదిపురుష్ టీజర్లో యూ డోంట్ ఫైండ్ దట్. దట్ ఈస్ ద రీజన్ మీకు ఒక సడన్గా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు ఒక అమ్మాయి థియేటర్లో కూర్చుంటే షీ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ ప్రభాస్ ఇన్ బాహుబలి. ఐ డోంట్ థింక్ షీ విల్ డూ దట్ సేమ్ ఇన్ ఇప్పుడు చెప్పిన సినిమా ఆదిపురుష్. సో ఆ కైండ్ ఆఫ్ ఏ కొన్ని ఆస్పెక్ట్స్ అనేది మీకు పర్సనల్గా ఉంటాయి. ఇప్పుడు తను సైలెంట్గా వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఊహించుకొని వీళ్ళు తీసేసి ఇది జరుగుతుంది. కానీ దీని మూలన సినిమాలు తీయటం మానేస్తున్నారా, ఇంతంత నష్టాలు వస్తున్నాయని ఎవరు చేయట్లా. ఎందుకంటే ఆల్రెడీ తను బెంచ్ మార్క్ చూపించాడు ఉంది. యూ కాంట్ ఎరేజ్ దట్ ఫ్యాక్ట్. ఏ మంచి సినిమా వస్తే 2000 చేయొచ్చు, 3000 చేయొచ్చు అనేది చూపించేసాడు కాబట్టి అది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. దాన్ని మీరు ఏం చేయలేరు.